మానవత్వం మరుగున పడ్డట్టే కనిపిస్తోంది. గూడు చెదిరిన జీవితం ఒంటరి బ్రతుకై రోధిస్తోంది. ఆకలి దప్పులు ఈ ముసలాయనను అల్లాడిస్తున్నాయి. రహదారి పక్కనే కూర్చుని ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణ ఎవరికోసమో? శక్తి లేని ఈ పెద్దాయన్ని చూస్తేనే జాలనిపిస్తోంది. ఏ సంఘటన ఈయన్ని ఈ విధంగా మార్చిందో, ఏ విధి ఇలాంటి జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందో ఆ భగవంతునికే తెలియాలి. ఎవరో ఇచ్చిన టిఫిన్ పొట్లామో లేక చెత్తలో తెరుచుకున్న సద్ది పొట్లామో తెలియదు, కాని ఆకలి తీర్చుకోవటానికి మాత్రం తింటున్నాడు. తనను గమనించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది ఆశ్రయాన్ని కల్పించుటకై వ్యానులోకి ఎక్కించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి తరలించారు. జీవన భృతిని కల్పించే కల్పవల్లి మన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమని ఆ పెద్దాయనకు తెలియదు. అన్నం ముద్దతో సాక్ష్యమిచ్చింది. కడుపు నిండా భోజనం పెట్టింది. తన ఆకలి తీరిన తరువాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదింపజేసే పునర్జన్మ కార్యానికి మనిషిని సిద్ధపరిచారు. తలపై నీళ్లు చల్లి అట్టలుగట్టిన జుట్టును కత్తిరింపజేశారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న మలిన అవతారాన్ని మామూలు మనిషి ఆకారంలోకి మార్చారు. ఒంటిపైనున్న మురికి బట్టలను తీసి శుభ్రంగా సబ్బుతో రుద్ది తలారా స్నానం చేయించారు. మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి రక్షణ ఆలయంగా నెలవైన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ మానసిక వైకల్యుని తమ బిడ్డగా స్వీకరించి పునర్జన్మను ప్రసాదించింది. అన్నం పెట్టి ఆదుకునే దాతలారా, అయోమయ స్థితిలో ఉన్న ఇలాంటి వారి జీవితాలకు రక్షణగా నిలిచే దానాన్ని అందించి మానవ దేవుళ్ళుగా ఈ సమాజం చేత కీర్తించబడాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. లింగేశ్వర స్వామినే నమః.